ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పాలన అంతం కోరుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో వారు అన్కండిషనల్ గా ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారా అంటే చిలకలూరిపేటలో ఆదివారం మార్చి 17న సాయంత్రం జరిగిన ప్రజాగళం సభ తర్వాత మోడీ వరుస ట్వీట్లు చూస్తే అవుననే అనిపిస్తుంది. నిజం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ ప్రజాగళం సభలో ప్రసంగించిన తర్వాత గంటల వ్యవధిలోనే తన ఎక్స్ ఖాతా వేదికగా వరుస ట్వీట్లు చేశారు. అభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన కోసం ఏపీ జనం ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ప్రజాగళం సభలో ఆయన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లతో కలిసి వేదికని పంచుకున్నారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ పాలన మొత్తం అవినీతి మయమని విమర్శించారు. ప్రజలు జగన్ పాలనకు అంతం చేసి ఎన్డీఏకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అయితే సభ ముగిసిన తర్వాత గంటల వ్యవధిలోనే ఆయన తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టింగ్లు పెట్టడం విస్తుకొల్పింది. సభకు వచ్చిన ప్రజాస్పందనకు ముగ్ధుడైన మోడీ ఏపీ ప్రజలు జగన్ పాలనకు తెరదించడానికి నిర్ణయం తీసేసుకున్నారని ఫిక్స్ అయ్యారని బీజేపీ శ్రేణులే కాదు, ఆయన పోస్టులు చూసిన పరిశీలకులు సైతం చెప్తున్నారు. ప్రజాగళం సభ ముగిసిన అనంతరం మోడీ చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి. మొదటి ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏకు మద్దతుగా నిలవాలని నిర్ణయం చేసుకున్నారు. ఎన్డీఏ అభివృద్ధి అజెండాకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని డిసైడ్ అయిపోయారు. పల్నాడులో ప్రజాగళం సభ అదే చెప్పిందని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ట్వీట్ చేసిన ప్రధాని ఆ ట్వీట్ లో చిలకలూరిపేట సభ ఘన విజయం, ఎన్డీఏకు ప్రజా మద్దతును ఎలుగెత్తి చాటింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు మాత్రమే అభివృద్ధి చేయగలవని, వైసీపీ అవినీతి దుష్ట పాలనకు వ్యతిరేకంగా జనం ఆ జగన్ ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలన్న నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత చేసిన ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజలు ఎన్డీఏ ఎంపీలు, ఎమ్మెల్యేలను అధిక సంఖ్యలో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తూ చేసిన ట్వీట్ లో ఏపీ పురోగతి కోసం ఎన్టీఆర్ దార్శనికతను కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ఎన్డీఏ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాతి ట్వీట్లో ఆయన ఏపీ ప్రజలు వైసీపీని ఓడించాలి, ఎన్డీఏకు ఓటు వేయాలన్న విషయాల్లో స్పష్టంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత అవే ట్వీట్లను ప్రధాని మోడీ తెలుగులో కూడా పోస్ట్ చేశారు. మొత్తం మీద చిలకలూరిపేట సభకు వచ్చిన ప్రజాస్పందన సందేహాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ప్రజా నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా చాటిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.